నిన్నటి వరకు ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా చెప్పాలంటే ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఆందోళనలు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆనందాలు. ఎస్, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ బాధితులకు గుడ్ న్యూస్ ఇది. 130 రోజుల నిరసనల తర్వాత సర్కార్ సానుకూల స్పందన చేసింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించింది ప్రభుత్వం. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుని విరమించుకుంటున్నట్టుగా ప్రకటించింది. దీంతో 4 గ్రామాల రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వాళ్ళందరిలో కూడా ఆనంద హేళ మనకు కనిపిస్తోంది. అయితే మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఎట్టకేలకు ఇథనాల్ ఫ్యాక్టరీ ఆందోళన విరమిస్తున్నట్టు రైతులు ప్రకటించారు. దాదాపుగా 48 గంటల పాటుగా ఆందోళన చేసిన రైతులంతా పెద్ద ఎత్తున మహాధర్నా చేపట్టడంతో ఈ మహాధర్నాకు ప్రభుత్వం దిగొచ్చింది. ప్రభుత్వం దిగొచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్టుగా, ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపేస్తున్నట్టుగా ప్రకటన విడుదల చేసింది. దాదాపుగా 4 గ్రామాలకు సంబంధించిన బీడీసీ గ్రామాలకు సంబంధించిన పెద్దలతో ఇప్పటికే చర్చలు సఫలీకృతం అవడంతో ఆ చర్చల కారణంగా ప్రభుత్వం ఇచ్చిన చర్చల కారణంగా ఆ చర్చలు సఫలీకృతం అవడంతో మహిళా లోకం పూర్తిగా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మాకు ఒక లిఖితపూర్వకంగా వచ్చినప్పుడే మేము ఈ నిరసనని వాయిదా చేసుకుంటాము. అట్టి వరకు మా దిలార్పు ఎలాంటి ఎలక్షన్లకు మేము తావేయము. ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా దానికి కూడా మేము సహకరించము. ఇక్కడ దిలార్పూర్లో ఎవరిని కూడా సర్పంచ్ ఎంచుకునే ఎన్నిక లేదు. ఎప్పుడైనా ఏదైనా ఎన్నిక చేయాలంటే మా దిలార్పూర్ సర్పంచ్ గెలిపిస్తాం. ఎవరినైనా ఏకీరం కాదు. మా దిలావర్పూర్ గుండంపల్లి 4 గ్రామాల ప్రజలకు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు అయినందున మా ప్రజలందరికీ ఎంతో సంతోషంగా ఉంది. మా ఫ్యాక్టరీ కోసం ఎవరైనా వస్తే వారిని తరిమి కొడతాం. మా సంతోషాన్ని ఎవరు ఆపలేరు. మా టీవీ వల్ల ఈసొంటి మీడియా వల్లనే మా ఉద్యమం ఉధృతమై రేవంత్ రెడ్డి గారి తప్ప తెలిసింది కాబట్టి మా ఇంత తొందరగా మా ప్రాబ్లం సాల్వ్ చేసింది కాబట్టి మీ టీవీ నాకు ధన్యవాదాలు. అలాంటి మీడియాల వల్ల మీ మీడియా ఉండాలని కోరుకుంటున్నాం. మేము మీరు ఎట్టి పట్ల మీరు మీడియా ఉండాలి, మా ప్రశ్నలు తెలియజేస్తున్నారా. సంబరాల్లో భాగంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ టీవీ9 కూడా అభినందిస్తున్నారు. మీ వెంట రైతుల వెంట టీవీ9 ఉండడం కారణంగానే ఈరోజు ఇంత పెద్ద మహాధర్నా సక్సెస్ అయింది. శాంతియుతంగా జరిగిన ఈ సక్సెస్ కారణంగానే ప్రభుత్వం దిగొచ్చిందంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు సంబరాలు చేసుకుంటున్న సమయం ఇది. ఆందోళన నిన్నటి వరకు కనిపించింది, ఈ రోజు నుండి సంబరాలే కనిపిస్తాయంటూ ఇథనాల్ బాధిత రైతులు చెప్తున్నారు. ఓటు స్టూడియో. సో అది స్థానికుల రియాక్షన్. వాళ్ళంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మరి ఎస్పీ జానకి షర్మిల ఏం చెప్తున్నారో చూద్దాం. ఎట్టకేలకు రైతులు శాంతించారు, సంబరాలు చేసుకున్నారు. మహాధర్నా ఫలించడంతో ప్రభుత్వం అష్యూరెన్స్ ఇవ్వడంతో వెనక్కి తగ్గిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి దాదాపు 2 రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, రోడ్డెక్కారు, మహాధర్నా చేశారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేస్తూ పూర్తిగా పహారా కొనసాగిన పరిస్థితి. మనతో పాటుగా ఎస్పీ జానకి షర్మిల ఉన్నారు. 2 రోజులు మహాధర్నా కంటిన్యూ అయింది. రైతులు ఎంత ఆవేశంగా తమ సమస్య పరిష్కారం కోసం పట్టుబట్టారో అంతే శాంతియుతంగా పరిష్కార మార్గాన్ని చూపించేందుకు పోలీస్ ఫోర్స్ అంతా పనిచేసిన పరిస్థితి. ఎట్లా చూడవచ్చు ఈ 2 రోజుల ఘటనను? ఈ 2 రోజులు చాలా సంక్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నాం. ఒకవైపున ప్రజలు ఉన్నారు, ఒకవైపు లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కంట్రోల్ చేయవలసిన బాధ్యత, పరిరక్షించవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంది. యాజ్ ఎ పోలీస్ హెడ్ ఆఫ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ ఎవరికి కూడా అటు ప్రజలకి ఇబ్బంది కలగకూడదు, ఇటు లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలగకూడదు అనేసి సంయమనం పాటించాము. ప్రజలు కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు. ఉదయము రాళ్లతో మిమ్మల్ని వెనక్కి తరిగిన ఇదే రైతులు పూలతో స్వాగతం పలకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంటే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తే ఈ విధంగా అధికారులకు, ప్రభుత్వానికి ఘన స్వాగతం ఉంటుందన్నది దీన్ని చూడొచ్చా ఈ కోణంలో? ప్రజలు ఎప్పుడు ప్రేమిస్తారు, అదేం లేదు. వాళ్ళు ఎప్పుడు మాతో ప్రేమగానే ఉన్నారు, అందరూ తెలిసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఆనందం మాతో పంచుకున్నారు. వీళ్ళందరూ ఇట్లా ఆనందంగా చూడడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. దిలావర్పూర్ ప్రజలు ఎప్పుడు కూడా ఇట్లా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఎట్లా చూస్తారు? కొన్ని కేసులు నమోదయ్యాయి, కొంతమందిని అదుపులో తీసుకున్నారు, వాళ్ళని విడిచిపెట్టాలని రైతుల నుంచి ప్రజల నుండి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి, కేసులకు సంబంధించి? ఈ కేసులన్నీ కూడా గవర్నమెంట్ లెవెల్లో రివ్యూ చేస్తాము. కంపల్సరీగా దీని మీద సానుకూల డిసిషనే ఉంటుందని ఆశిస్తున్నాను. ఇది ఎస్పీ జానకి శర్మ చెప్తున్నది. కేసులన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటుంది. రైతులు చేసిన ఈ పోరాటం అనేది న్యాయపరమైన పోరాటము. రైతులు తమ హక్కుల కోసము తమ ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి వెళ్ళగొడితే, ఇది రద్దు చేస్తే తమ పంట పొలాలన్నీ పచ్చగా ఉంటాయన్న ఆ కోణంలో మాత్రమే ఆందోళన చేశారు. ఈరోజు ప్రభుత్వం దిగొచ్చింది, పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానంటూ ఎస్పీ జానకి శర్మలో చెప్తున్న పరిస్థితి. ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండదనుకునే పూర్తి స్థాయిలో వాళ్ళు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా థ్యాంక్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 దిలావర్పూర్ నుండి.